ఈరోజు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే మనకి పొద్దున్నుంచి జరుగుతుంది. అయితే అక్కడ జనసేన పార్టీ కార్యాలయంలో అటు క్రికెటర్ అంబటి రాయుడు పొద్దున్న దాదాపు 3 గంటల పాటు ఆయనతో పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో చర్చలు జరిపారు. అయితే ఆయన గతంలో క్రికెటర్గా ఇండియన్ క్రికెట్లో ఆయన ఉన్నటువంటి స్థాయి ఏంటో మనందరికీ తెలుసు. అయితే దానికి సంబంధించి ఆయన పూర్తిగా రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్న తర్వాత వైఎస్ఆర్సీపీలో చాలా కష్టపడి వర్క్ చేసి కష్టపడి మీన్స్ ఆయన చాలా సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. దానికి సంబంధించి చాలా గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు. అయితే గుంటూరుకు సంబంధించి ఎంపీ సీటు పోటీ చేస్తారని కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ నుంచి అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలోనే ఆయన జాయిన్ అవ్వడం జరిగింది. అయితే అనూహ్యంగా ఆయన కొద్ది రోజులకే బయటకు వచ్చేసి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి బయటికి రావడం జరిగింది. అనూహ్యంగా ఈరోజు పొద్దున అంటే దాదాపు 12 గంటల ఆ ప్రాంతంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన ప్రత్యక్షమయ్యారు. దాదాపు 3 గంటల పాటు చర్చలు జరిపినట్టుగా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారితో. అక్కడ మనకి ఎటువంటి మీడియాతో కానీ ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడలేదు అంబటి రాయుడు గారు. జస్ట్ పవన్ కళ్యాణ్ గారితో మీట్ అయ్యి అప్పటికప్పుడు వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఈరోజు సాయంత్రం ఆయన ఒక ట్విట్టర్ ద్వారా ఆయనకున్నటువంటి భావాన్ని అయితే బయటికి వ్యక్తం చేయడానికి ట్విట్టర్ ద్వారా ఒక లెటర్ని అయితే రిలీజ్ చేశారు. నేను చాలా ప్యూర్ హార్టెడ్లీ నేను అక్కడ ఏపీ ప్రజలకి సర్వ్ చేయడానికి అయితే వచ్చాను. సో దాన్ని వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను. కానీ అక్కడ నాకు ఎటువంటి నేను నా ఆశలను నెరవేర్చుకోవడానికి ప్రజలకి సర్వ్ చేయాలని చెప్పి నేను ఒక ప్యూర్ మంచి హార్ట్తో నేను బయటకు వచ్చాను, మంచి మనసుతో. సో అది అక్కడ నాకు ఆ భావం కనిపించట్లేదు. వైఎస్ఆర్సీపీలో నేను సేవ చేసే అవకాశం నాకు ఉంటుందని నేను అనుకోవట్లేదు. సో అందుకని బయటకు వచ్చాను. నా ఫ్రెండ్స్ ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, ఆయన విధానాలను తెలుసుకున్నాను. అది కూడా చాలా క్లియర్గా చక్కగా పవన్ అన్నతో కలవాలని చెప్పి చాలామంది నా ఫ్రెండ్స్ అడిగారు. సో వాళ్ళందరూ కోరిక మేరకు లేదంటే పవన్ కళ్యాణ్ గారి కోసం నేను అక్కడికి వెళ్ళాను, ఆయనతో మాట్లాడాను. దాదాపు 3 గంటల పైగా మా ఇద్దరి మధ్య చర్చలు జరిగాయి. సో అక్కడ ఒక మంచి వాతావరణంలో ఈ చర్చలు జరిగాయి. నాకు చాలా బాగా నచ్చింది ఆయన ఐడియాలజీ కావచ్చు, ఆయన ఆశయాలు కావచ్చు. సో నేను ఈసారి జనసేన పార్టీతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను. కాకపోతే మళ్ళీ నేను దుబాయ్లో ఒక క్రికెట్ లీగ్ ఆడాలనుకుంటున్నాను. అక్కడ రాజకీయాలకి లింక్ ఉండకూడదు అన్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఆడను, దుబాయ్ నుంచి ఆ లీగ్ అయిపోయిన తర్వాత వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవుతానని అన్నట్టుగా ఆయన ట్వీట్ చేశారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన సేవ చేయాలి అనుకుంటున్నట్టుగా దానికి వైఎస్ఆర్సీపీ కరెక్ట్ కాదు, వైఎస్ఆర్సీపీ పద్ధతులు కరెక్ట్ కాదు. సో అందుకోసమే జనసేన పార్టీలో ఆ ఐడియాలజీలు, నా మనసుకు నచ్చిన ఐడియాలజీలు జనసేన పార్టీలో ఉన్నాయి, పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నాయి అని చెప్పిన అంబటి రాయుడు త్వరలో ఎలక్షన్స్కి ముందు జరుగుతుందా ఆయన జాయిన్ అవటం, ఎలక్షన్స్ తర్వాత జరుగుతుందా అనేది అయితే క్లారిటీ లేదు. ఒక క్రికెట్ లీగ్ దుబాయ్లో అయిపోయిన తర్వాత వచ్చి అయితే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో జనసేన పార్టీలో యాక్టివ్గా ఉంటారని మాత్రం అనుకోవచ్చు.